అర్చనకి రోజులు చాలా హాయిగా గడిచిపోతున్నాయి. స్కూల్లో పిల్లల మధ్య గడుపుతూ ఉంటే బాధలన్నీ మర్చిపోయి ఉల్లాసంగా అనిపిస్తోంది. స్కూల్లో టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తూ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం చాలా పుస్తకాలు కొనుక్కుని వచ్చింది. రోజూ సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు టీ తాగుతూ మొక్కల మధ్య గడపడం, కాసేపు పూర్ణమ్మ గారితో కబుర్లు చెప్పడం, ఆ తర్వాత రెండే రెండు పుల్కా తిని చదువుకుంటూ కూర్చోవడం, రాత్రి 12ంటికో పడుకోవడం. వేరే ఆలోచనలకు సమయం సరిపోనంత బిజీగా దినచర్యని ప్లాన్ చేసుకుంది. అయితే తనను వెంటాడే కల నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి నిద్ర మాత్రలు రోజు వేసుకోవలసి వస్తుంది. ఆ మాత్రల ప్రభావం మర్నాడు మధ్యాహ్నం పూట కూడా పడుతూ ఉండడంతో బలవంతంగా నిద్ర నుంచి తప్పించుకుంటూ నెట్టుకొస్తుందేమో. రాత్రిపూట చదువు సరిగా సాగడం లేదు. అందుకే క్రమంగా రోజు వేసుకునే మాత్రలు రోజు విడిచి రోజుకు మార్చింది. అలా నెమ్మదిగా పూర్తిగా మానేయాలని తన మనసులో మరే ఆలోచనకి చోటివ్వకూడదని నిశ్చయం చేసుకుంది అర్చన. ఆమెకి ఒక దృఢమైన నమ్మకం పడిపోయింది. ఈ జీవితంలో ప్రేమ, పెళ్ళి, సంసారం, భర్త వీటికి చోటు లేదు, రాదు అనుకుంది. తనని ప్రేమించిన వ్యక్తిని తాను దూరం చేసుకుంది. తను ప్రేమిస్తున్నవాడు మొదటి నుంచి దూరంగానే ఉన్నాడు. భగవంతుడెందుకో అతన్ని దగ్గరికి తీసుకొస్తూ దూరంగా తరిమేస్తున్నాడు. బహుశా తనకి ప్రేమ అచ్చి రాలేదేమో అనుకుని విరక్తిగా నవ్వుకుంది. ప్రేమ ఎంత మధురమైనవి అక్షరాలు. జీవితంలో ఒక్కసారన్నా ప్రేమించబడని మనిషి ఎవరు ఉండరేమో. ప్రేమ మనిషికి టానిక్ లాంటిది. అందులోనూ కోరుకున్న వాళ్ళ ప్రేమ లభించడం అదృష్టవంతులకే దక్కుతుందేమో. తను చాలా దురదృష్టవంతురాలు. భర్త, ప్రియుడు, అమ్మ, నాన్న, అన్నయ్య, ఆఖరికి రేపో మాపో ప్రేమించే కొడుకు ప్రేమ కూడా నోచుకొని ఈ బ్రతుకెందుకు? ఇది ఒక బతుకేనా? వేణు తనని ఖచ్చితంగా ఈ పాటికి ద్వేషిస్తూ ఉంటాడు, అసహించుకుంటాడు. పోన్లే, కనీసం బాబుని చేరదీస్తే చాలు, వాడికి మంచి భవిష్యత్తునిస్తే చాలు. ఏనాటికైనా తను వాణ్ణి కలుస్తుంది. ఎస్, కలుస్తుంది. తల్లిగా తనకు ఆ హక్కు ఉంది. తన లక్ష్యం నెరవేర్చుకుని తన గమ్యం చేరుకుని వాణ్ణి కలుస్తుంది. ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకుని వాణ్ణి కలుస్తుంది. వాడి ప్రేమని తాను పొందుతుంది. ప్రేమిస్తాడా? వాడు తనని ప్రేమిస్తాడా? పసివాణ్ణి నిర్దయగా అలా వదిలి వచ్చిందని వాడికి తెలిస్తే తనని క్షమిస్తాడా? వేణు తనని రాణిస్తాడా? బాబుని కలవనిస్తాడా? వాణ్ణి చేరదీనిస్తాడా? ఎప్పటికైనా వాణ్ణి తన దగ్గరికి తెచ్చుకోవాలన్న తన కోరిక నెరవేరుతుందా? ఆ ఆలోచన రాగానే కలవరంతో పిచ్చెక్కినట్టు అయిపోయింది. కొద్దిసేపటికి తానలా చేసింది వాడి భవిష్యత్తు కోసమే. వాణ్ణి తను చేరాల్సిన చోటికి చేర్చానని తనకి తాను సర్ది చెప్పుకుంటూ, నచ్చ చెప్పుకుంటూ, బాధ దరిచేరనీయకుండా జాగ్రత్త పడసాగింది. ఇంకా ఈ జీవితానికి పెళ్ళి అనేది లేదు కాబట్టి తను కేవలం అర్చనగా ఉండిపోతుంది. ఈ అర్చన ఎవరికి ఏమీ కాదు, కానీ వాడికి మాత్రం తల్లి అవుతుంది. ఈ హక్కు ప్రకృతి అని న్యాయస్థానం ఇచ్చింది. దీన్ని కాదనే హక్కు ఎవరికి ఉండదు. ఎప్పటికైనా వాడు తన దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే వేణుకి తప్పకుండా అతని తల్లి, తండ్రి మళ్ళీ పెళ్లి చేస్తారు. భార్య, పిల్లలు, అతనికి విడిగా ఒక సంసార జీవితం ఏర్పడుతుంది. అప్పుడప్పుడు తన కొడుకు ఆ ఇంట్లో పరాయివాడవుతాడు. నో, అలా కాకూడదు. మహా అంటే 5 ఏళ్ళు. 5 ఏళ్లలో తన జీవితం ఒక గాడిన పడుతుంది. ఒక స్థానం, హోదా, డబ్బు సంపాదించుకున్నాక తన కొడుకుని తాను తెచ్చుకోవచ్చు. అలా అనుకున్నాక అర్చనకి మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆమెకు ప్రస్తుతం మరో రిక్రియేషన్ నళినితో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే కొత్త కొత్త జీవిత సత్యాలేవో తెలుస్తున్న భావన కలుగుతోంది. నళినితో స్నేహం సాఫీగా జరుగుతోంది. ఆమె ఒక ఫిలాసఫీని నమ్ముతుంది. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు నళిని అని అడిగితే, ఇది భగవంతుడి ఆజ్ఞ. నన్నిలా కన్యగానే ఉండిపోయి ఈ పిల్లలకి నా సేవలు అందించమని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని కాదనే అధికారం, ధైర్యం నాకు లేవు అంటుంది. అంతేకాదు, నీ కలలో కనిపించే రాకుమారుడు నీకు వచ్చే జన్మలో ఆ రాజకుమారుడు నీకు తప్పకుండా భర్త అవుతాడు. కొందరికి పూర్వజన్మ స్మృతులు ఉంటాయి, తెలుసు కదా. చాలాసార్లు పేపర్లలో చదివాం.
అలాగే కొందరికి తరువాత జన్మకి సంబంధించిన విషయాలు ఇలా కలలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జన్మలో నువ్వు కోరుకునే వ్యక్తి నీకు భర్తగా వస్తాడన్న ఆశ ఏదన్నా ఉంటే మనసులోంచి తుడిచేయి. నా మాట విని హాయిగా వేణు దగ్గరికి వెళ్ళిపోయి దర్జాగా బ్రతుకు, లేదంటే పిల్లలతో ఇలా గడిపే. అంతేగాని ఆకాశంలో చందమామని కొప్పున అలంకరించుకోవాలనుకోవడం, నక్షత్రాలని నెక్లెస్గా అలంకరించుకోవాలనుకోవడం తెలివి తక్కువ అని అర్చనకి బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నళిని మాటలు విని పల్చగా నవ్వి ఊరుకుంటుంది అర్చన. నేనంత బలహీనురాల్ని కాదు నళిని అని మాత్రం మనసులో అనుకుంటుంది. అంతేకాక నాగరాజు మీద పగ తీర్చుకోవాలన్న అర్చన ఆలోచన కూడా వ్యతిరేకించింది నళిని. అతనికి పెళ్ళయింది, నువ్వు అనవసరంగా మూసేసిన ఫైల్ ఓపెన్ చేశావంటే మరో అమ్మాయి జీవితం నాశనమవుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది, మర్చిపో. మనిషిలో రోజు గడుస్తున్న కొద్దీ ప్రవర్తన, ఆలోచన మారుతూ ఉంటుంది. 2 ఏళ్ల నాటి సంఘటన తిరిగి తవ్వుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరు నీకు సపోర్ట్కి రారు కూడా, నిన్నే ఇంకా దుమ్మెత్తిపోస్తారు. అంచేత నా మాటలు విని నీ భవిష్యత్తు నీకు అనుకూలంగా సుఖంగా ఉండేలా డిజైన్ చేసుకో, అంతేకాని పంతాలకు పోకు అంటూ సలహా ఇచ్చింది. నళిని మాటల ప్రభావం అర్చన మీద బాగానే పడింది. నాగరాజు గురించి ఆలోచిస్తూ కాలం వృధాగా గడిపేస్తున్నాననిపించింది. ఆమెకు తెలిసినంతవరకు నాగరాజు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. చదువు పక్కన పెట్టి అతని తండ్రి అతనికి తన బిజినెస్లో కొంత షేర్ ఇచ్చి మంచి కట్నంతో పెళ్లి చేసి వాళ్ళని విడిగా పంపించేశాడు. నాగరాజు తండ్రికి అంతో ఎంతో విలువలున్నాయి. అర్చన అని తెలియకపోయినా తన కొడుకు ఒక అమ్మాయికి ద్రోహం చేశాడని తెలుసుకున్నాడు. అంతేకాదు, కొడుకు చదువు నిర్లక్ష్యం చేయడం ఆయన సహించలేకపోయాడు. ఎంత డబ్బున్నా, ఎంత పదవి అధికారం ఉన్నా తన కొడుకు ఒక అప్రయోజకుడని నలుగురిలో చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అలా అని కొడుక్కి శ్రద్ధ లేకున్నా డబ్బుతో ఇంజనీరింగ్ సీట్లు, సర్టిఫికెట్లు కొనివ్వడం కూడా ఆయన సిద్ధాంతాలకి విరుద్ధం. అందుకే డిగ్రీతో ఆపేసి బిజినెస్లో దింపాడు. అది కూడా అతని మేధాస్థాయికి తగినట్టుగా రియల్ ఎస్టేట్ బిజినెస్. విశాఖపట్నానికి భీమ్లీకి మధ్య ఉన్న ప్రాంతంలో విల్లాలు కడుతున్నాడని ఆమెకి తెలిసింది. చాలాసార్లు అనుకుంది నాగరాజు తండ్రిని కలవాలని. కానీ ఎందుకో ఈ ఒక్క విషయంలో సాహసం చేయలేకపోయింది. అందుకు కారణం ఆయన తప్పకుండా తనని నిందిస్తాడని ఆమెకు తెలుసు. అంతేకాక నళిని అనేకసార్లు ఆమె ధైర్యాన్ని దెబ్బతీయడం, అవమానాలను ఎదుర్కొనే శక్తి లేకపోవడం, ఏదైనా ఏనాటికైనా అతను కలుస్తాడని ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ ఎలాంటి కక్ష అనేదానికి ఆమెకే స్పష్టమైన ఆలోచన లేదు. అందుకే అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి భవిష్యత్ ప్రణాళిక చేసుకుంది. అందులో భాగమే తన ఆశయం నెరవేర్చుకునే వైపుగా వేసిన అడుగు. పుస్తకాల సేకరణ, పఠనం. ఆ రోజు నళిని ఒక ప్రపోజల్ చేసింది. పిల్లల్ని తీసుకుని అరకు టూర్ వెళ్ళాలని. సంతోషంగా ఒప్పుకుంది అర్చన. 30 మంది పిల్లలతో స్పెషల్ బస్ మాట్లాడుకుని అరకు ప్రయాణమయ్యారు. దారిలో ఎదురయ్యే ప్రకృతి అందాలను మైమరిచి చూస్తూ తనని తాను మర్చిపోయింది అర్చన. అరకులో గిరిజనులతో కలిసి దిన్సా నృత్యం చేయడం, అందమైన వుడ్ కాటేజ్ నుంచి గార్డెన్ చూడడం, అరకు ఎగ్జిబిషన్లో మానవ జీవన పరిణామ క్రమం శిల్పాలు చూసి వాటి గురించి, తెలుగువారి జీవన శైలి గురించి పిల్లలకు తనకు తెలిసినంత వరకు వివరిస్తూ ఆ శిల్పాల పక్కన నిల్చుని ఫోటోలు తీయించుకోవడం అన్నీ మరపురాని మధురానుభూతులుగా మూటకట్టుకుంది. ఎంత బాగుంది అరకు. గిరిజనులతో ఆట పాటనే కాక వాళ్ళతో కలిసి చాలా ఫోటోలు తీయించుకున్నారు. వాళ్ళిచ్చిన చిన్న చిన్న బహుమతులను పదిలంగా దాచుకుంది. వెదురుతో చేసిన విసినకర్రలు, బొమ్మలు ఎంతో బాగున్నాయి అంటూ వాళ్ళ పనితనం మెచ్చుకుంది. వీళ్ళలో ఎంత కళ ఉంది నళిని. కానీ ఎందుకు వీళ్ళు నాగరిక సమాజానికి దూరంగా ఉంటారు? అక్షరాస్యత వైపు ఎందుకు వీళ్ళ దృష్టి వెళ్ళదు అని కొద్దిగా బాధపడింది. ఉండనీలే అర్చన, ఈ ప్రపంచంలో నిష్కల్మషమైన, నిర్మలమైన మమతానురాగాలు మనకి కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి సేద తీరాలంటే వీళ్ళిక్కడే ఇలాగే ఉండని. నాగరిక సమాజంలోకి వస్తే వీళ్ళు మనలాగా పొల్యూట్ అవుతారు అంది నళిని. ఎంత స్వార్థం అంటూ నవ్విందే కానీ ఆ మాట నిజమే అని ఎక్కడో అంతరంగంలో చిన్న భావన అంకురించింది. అక్కడి నుంచి బొర్రా గుహల్లోకి వెళ్ళారు. కొంతమంది పిల్లలు లోపలికి వస్తే మరికొంతమంది పిల్లలు భయపడ్డారు. భయపడిన పిల్లలకి తోడుగా అర్చన బయటనే ఉండిపోయింది. నళిని, మరో టీచర్ ఆ పిల్లలతో పాటు లోపలికి వెళ్ళారు. ఇలా అర్చన ఈ విహారయాత్రలో ఉన్నప్పుడే కృష్ణస్వామి, వేణు వైజాగ్ రావడం, అర్చన జాడ తెలియక వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కృష్ణస్వామి బాధగా తన ఊరు వెళ్ళిపోతే వేణు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ బాబుని తన దగ్గరకు పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న కోరిక వెలిబుచ్చాడు.
కానీ ఏ విధంగానూ బాబుకి అక్కడ క్షేమకరంగా లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు తాయారమ్మకి. బాగా ఆలోచించిన మీదట ఒకటే ఆలోచన వచ్చింది. నీలవేణిని బాబుని వేణు దగ్గరికి పంపిస్తే, కానీ వయసులో ఉన్న పిల్ల నీలవేణి, పనిపిల్ల అయినా ఆడపిల్ల ఎలా పంపించగలదు? ఏం చెయ్యాలో తోచలేదు ఆవిడకి. పైగా రోజు రోజుకి ఊళ్ళో వాళ్ళ ప్రశ్నల పరంపర ఎక్కువైపోతుంది. తాయారమ్మ గారు, ఇంతకీ ఈ బాబెవరో తెలిసిందా? వీడి తల్లి ఎవరో? మన ఊరికి ఆమెకి సంబంధం ఏమిటో వాకబు చేశారా? కులం గోత్రం తెలియని పిల్లాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. తర్వాత ఇబ్బంది పడతారేమో అంటూ ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇవ్వడం ఎక్కువైపోతుంది. ఈ విషయాలన్నీ ఒకరోజు రాత్రి భర్తతో చర్చించింది ఆవిడ చర్చించడం వల్ల కాక ఆయన కూడా పరోక్షంగా ఆ ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు. ఆయన కూడా ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. అలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. వేణు కోరిక ప్రకారం బాబు వేణు దగ్గర ఉండాలంటే, అదీ కాక ఈ ఊళ్ళో బాబు తల్లి ఎవరో, ఆమె ఎందుకు ఆ బాబుని ఇక్కడ వదిలి వెళ్ళిందో వాళ్ళకి తెలియకూడదు అంటే ఒకటే మార్గంగా భావించాడు కృష్ణస్వామి. నీలవేణిని బాబుని వేణు దగ్గరికి పంపించడం. కాకపోతే వయసులో ఉన్న నీలవేణి వేణు దగ్గర వదిలేసి రేపేదైనా జరగరానిది జరిగాక మళ్ళీ మరో సమస్య మీద పడకుండా ఉండాలంటే తాయారమ్మ గారు కూడా వాళ్లతో వేణు దగ్గరికి వెళ్ళడం. ఆయన నిర్ణయం విన్న తాయారమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పెళ్ళై మీ దగ్గరికి వచ్చాక పట్టుమని 10 రోజులు కూడా మిమ్మల్ని వదిలి పుట్టింట్లో కూడా ఉన్నాను కాదు. అలాంటిది ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళనండి? మీ ఆరోగ్యం మాత్రం నాకు ముఖ్యం కాదా? అంది. ఆయన సాలోచనగా అన్నాడు. తప్పదు తాయారు, మనకి అన్నింటికన్నా మన అబ్బాయి క్షేమం, మనవడి భవిష్యత్తు ముఖ్యం. నేను ఎలాగైనా కోడలి ఆచూకీ సంపాదిస్తాను. త్వరలో సమస్య పరిష్కరించి వాళ్ళ కాపురం బాగు చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మన ఊరు, మనం కొంతకాలం తప్పదు. పట్నం మొహం కూడా తెలియదు నాకు, ఎలా ఉండాలో ఏంటో అందావిడ దిగులుగా. పర్లేదు, నీలాంటి చాదస్తపు ఇల్లాళ్ళెందరూ అమెరికా వెళ్ళి నాగరికత నేర్చుకుని వస్తున్నారు. నువ్వు వెళ్ళేది మన దేశం, మన రాష్ట్రం, మన వాళ్ళుండే చోటే. ఏం పర్వాలేదు. వేణు స్నేహితులున్నారు. అతని భార్య మాధవి లక్షణమైన పిల్ల, నీకు తోడుగా ఉంటుంది. కాకపోతే బాబుని నువ్వు ఒక్కదానివి చూసుకోలేవు కాబట్టి నీలవేణిని పంపిస్తున్నాను. అది లేకుండా బాబుని నేను చూసుకోలేనన్నది నిజమేలేండి. సరే కానివ్వండి, తప్పదు కదా అందావిడ నిట్టూరుస్తూ. ఆయన భార్యని ఆప్యాయంగా ఆదరంగా దగ్గరికి తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత భర్త గుండెల మీద పడుకుని ఆయన్ని చిన్నపిల్లలా హత్తుకుపోయిందావిడ. మర్నాడు ఉదయమే వేణుకి ఫోన్ చేసి తన నిర్ణయం తెలియచేశాడాయన. వేణు ఆనందంతో పొంగిపోయాడు. థ్యాంక్స్ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ పదే కృతజ్ఞతలు తెలిపాడు తండ్రికి. తాయారమ్మ గారితో కలిసి మొదటిసారిగా హైదరాబాద్ చేరిన నీలవేణికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. ఏంటి జనం, ఎక్కడికి వీళ్ళ పరుగులు, ఎందుకింత హడావిడి? ఎవరి మొహాలు చూసినా ఏదో ఆందోళన. ఎంచేత ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అమ్మగారు, పాపం వీళ్ళంతా ఏంటండి ఇంత దిగులుగా ఉన్నారు అని అడిగింది తాయారమ్మని. నాకు మాత్రం ఏం తెలిసే, నీతోటే వచ్చాను. అడుగో అబ్బాయి వస్తున్నాడు, బాబునిలా ఇవ్వు, సామానం పట్టుకో అంటూ నీలవేణి భుజం మీద నుంచి బాబుని తీసుకుంది. వేణు మొహం నిండా సంతోషంతో పరుగులాంటి నడకతో వచ్చాడు. అమ్మా అంటూ ఆవిడ చేయి పట్టుకుని నొక్కి, ప్రయాణం బాగా జరిగిందమ్మా, భయం వేసిందా అని అడిగాడు బాబు కోసం చేయి చాపుతూ. బాగానే జరిగింది నాన్న, వాడు నిద్రపోతున్నాడు. పద, మనం ఇక్కడి నుంచి, ఈ జన ప్రవాహం నుంచి ముందు నన్ను బయటకు తీసుకుని వెళ్ళరా అని అడిగిందావిడ. వేణు నవ్వాడు. నీలవేణి దగ్గర నుంచి 2 బ్యాగులు అందుకున్నాడు. నీలవేణి మరో బ్యాగ్ పట్టుకుంది. ముగ్గురు ఆటో వైపు నడిచారు. ఒక ఆటోలో నీలవేణి తాయారమ్మ కూర్చుంటే మరో ఆటోలో సామానుతో తను కూర్చున్నాడు. తన ఆటోని అనుసరించమని వాళ్ళు కూర్చున్న ఆటో అతనికి చెప్పాడు. ఆటోలు కదిలాయి. నీలవేణి విశాలమైన కళ్ళతో దాటిపోతున్న పరిసరాలను, రోడ్లను, జనాన్ని వింతగా ఆసక్తిగా గమనిస్తూ ఉంటే తాయారమ్మ రోడ్ల మీద ఉన్న చెత్తా చెదారం, ఉమ్ములు, ఎక్కడ పడితే అక్కడ మగవాళ్ళు నిలబడి ఉచ్చలు పోయడం చూస్తూ ముక్కుకి చీర చెంగు అడ్డం పెట్టుకుని నొసలు చిట్లించి విసుక్కోసాగింది. ఇదేం ఊరో, దిక్కుమాలిన ఊరు, శుచి శుభ్రం లేవు బొత్తిగా. ఈ పిచ్చ వెధవ ఇక్కడెందుకు వచ్చి పడ్డాడు అంటూ చిరాకు పడసాగింది. నీలవేణి అదేం పట్టించుకోకుండా కలలో కూడా ఊహించని పట్టణాన్ని కుతూహలంగా గమనిస్తూ కూర్చుంది. ఆటో ఇల్లు చేరేటప్పటికి మాధవి గుమ్మంలోనే ఎదురొచ్చింది. తాయారమ్మ దగ్గరగా నడిచి ఆవిడ భుజం మీద ఉన్న బాబుని అందుకుని, నా పేరు మాధవి పిన్నిగారు అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. లక్ష్మీదేవిలా దర్శనమిచ్చిన మాధవిని చూడగానే ఆవిడ చికాకు మాయమైపోయింది. లోపల అడుగు పెడుతుండగానే కమ్మటి ఉప్మా వాసన, కాఫీ వాసన ఆవిడ
ముక్కు పుటాలకు సోకి నేరుగా స్నానానికి వెళ్ళిపోయింది. బిక్కుబిక్కుమంటూ నిలబడిన నీలవేణిని చూస్తూ అలా వెళ్ళు, పెరట్లో మరో బాత్రూమ్ ఉంది, అక్కడే ఒక గది ఉంది, నీ సామాను అందులో పెట్టుకుని స్నానం చేసిరా అంటూ దారి చూపించింది మాధవి. నీలవేణి తన బ్యాగ్ తీసుకుని మాధవి చూపించిన వైపు వెళ్ళిపోయింది. మాధవి బాబుని 2 అరచేతుల మీదకి తీసుకుంది. వాడు లేచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వేణు వైపు చూస్తూ అంది మాధవి. అర్చన పోలికే, నీ పోలికలు లేవు. వేణు నవ్వాడు. మాధవి బాబుని వేణు చేతికిచ్చి వంటగది వైపు వెళ్ళిపోయింది. వేణు బాబుని ఎత్తుకుని కుర్చీలో కూర్చుని తదేకంగా వాణ్ణి చూడసాగాడు. మీ అమ్మ నీ మొహం సరిగ్గా చూసి ఉండదురా, చూసి ఉంటే నిన్నిలా వదిలేసేది కాదు. పోనీలే, నిన్ను నాకు వదిలి మంచి పని చేసింది మీ అమ్మ. చేసిన మంచి పని ఇదొక్కటే. ఈ విషయంలో కూడా మూర్ఖపు నిర్ణయం తీసుకుని ఉంటే నాన్న, నిన్ను నేను ఈ జన్మలో చూడగలిగేవాణ్ణి కాదురా. వేణు కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు బాబు చేతి మీద పడ్డాయి. అప్పుడే స్నానం చేసి తయారై వచ్చిన తాయారమ్మ వేణు దగ్గరగా వచ్చి చెంగుతో అతని చెంపలు తుడిచింది. బాబుని చేతుల్లోకి తీసుకుని వెళ్ళు నాన్న, స్నానం చేసిరా, ఆఫీస్కి వెళ్ళవా అంది వేణు భుజం మీద ఆప్యాయంగా తడుతూ. వేణు మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. మాధవి అందరికీ వేడివేడి ఉప్మా, ఇడ్లీ, కారపొడి, సాంబారు చేసి పెట్టింది. నీలవేణి మాధవికి సాయం చేయడానికి లోపలికి వెళ్ళిపోతే వేణు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాధవి వంటగది క్లీనింగ్, గిన్నెలు తోమడం అన్నీ నీలవేణికి వదిలేసి వచ్చి తాయారమ్మ పక్కన కూర్చుంది. ఆవిడ ఆప్యాయంగా మాధవిని చూస్తూ అంది, ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకున్నావు? మాధవి నవ్వింది. శ్రమేం లేదు పిన్ని గారు, బాబుని తీసుకుని మొదటిసారి మీరు హైదరాబాద్కి వచ్చారు. మీకు ఇక్కడ పద్ధతులు అలవాట్లు తెలిసిందాకా కొంచెం సాయంగా వచ్చానంతే. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదూ? చేసేదాన్నండి, బాబు పుట్టాక మానేశాను. నీకు మా అర్చన బాగా తెలుసా? తెలుసు, కానీ పర్సనల్ విషయాలు అంటే వ్యక్తిగతమైన విషయాలు నాతో ఎప్పుడూ ఎక్కువ చర్చించలేదు. చాలా సరదాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకే ఆఫీస్లో ఉద్యోగం. తను ఉద్యోగం ఎందుకు మానేసిందో నాకు అసలు తెలియదు. మా బాస్ కూడా నన్ను 1కి 2 సార్లు అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏమైందో నాకేం తెలియదు. ఆవిడ నిట్టూర్చింది. ఎవరికి ఏమీ చెప్పకుండా కడుపులో కుమిలిపోతే ఇలాగే ఉంటుంది. ఎవరికన్నా చెప్పుకుంటే తోచిన సలహా ఇస్తారు. నచ్చితే పాటించవచ్చు, లేకపోతే మరో నిర్ణయం తీసుకోవచ్చు. ఏంటో జీవితం ఇలా ఎందుకు చేసుకుందో నాకేం అర్థం కావడం లేదమ్మా. మాధవి ఓదార్పుగా అంది. బాధపడకండి, భర్త మీద ప్రేమ లేకపోయినా పేగు తెంచుకు పుట్టిన కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎంతకాలం దూరంగా ఉంటుంది? తప్పకుండా ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తుంది. ఆవిడ విరక్తిగా నవ్వింది. లేదమ్మా, అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. వేణు వాళ్ళ నాన్నగారు వైజాగ్ వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కలవడానికి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరంట. ఇల్లు కూడా అమ్మేసి వెళ్ళిపోయారని తెలిసింది. మరి ఈ అమ్మాయి ఎక్కడుందో ఏంటో? ఒంటరిగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎన్ని తంటాలు పడాలో. మాధవికి జాలేసింది. పెద్దావిడ ఎంత బాధపడుతుంది. అర్చన నిజంగా కఠినాత్మురాలు, మూర్ఖురాలు. ఇలాంటి అత్తగారిని, భర్తని, ముత్యం లాంటి కొడుకుని, దేవుడు లాంటి మామగారిని, ఇంత భద్రత గల జీవితాన్ని వదిలి వెళ్ళిందంటే ఏం ఆశించి వెళ్ళినట్టు? ఏం సాధించాలని వెళ్ళినట్టు? ఏం సాధిస్తుంది? ఛీ! అర్చన క్షమార్హురాలు కాదు, ఎంత మాత్రం కాదు. ఇద్దరు వాళ్ళ ఆలోచనల్లో ఉండగా నీలవేణి వచ్చి, అమ్మాయి గారు, బాబుకి నీళ్లు పోయాలి, ఎక్కడ పోయమంటారు అని అడిగింది. మాధవి లేచి, పద, నేను కూడా సాయం చేస్తాను, పెరట్లో కొంచెం విశాలంగా ఉంటుంది, అక్కడ పోద్దాం అంది లేస్తూ. నీలవేణి మాధవి లేచి వెళ్ళబోతూ ఉంటే, నాకు గ్యాస్ స్టవ్ వెలిగించడం నేర్పించమ్మా, వంట చేస్తాను అంది తాయారమ్మ. మాధవి వెనక్కి తిరిగి నవ్వి, ఇవాల్టికి మీరు విశ్రాంతి తీసుకోండి, రేపటి నుంచి నేర్పిస్తాను అంది. పర్వాలేదమ్మా, ఏం పెద్ద అలసిపోయానని విశ్రాంతికి, నేను చేస్తాలే వంట. నేను మడి కట్టుకోకపోయినా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకుని చేస్తాను, మీరేం బాధపడకండి. ఆవిడ గాఢంగా శ్వాస తీసుకుని అంది. మడి తడి అన్నీ మర్చిపోయానమ్మా. ఆయన కోసం మడి, నాకేం మడి? పర్లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి, రండి, మంచం మీద ఉతికిన దుప్పటి వేశాను అంటూ ఆవిడ్ని చేయి అందించి లేవదీసింది కుర్చీలోంచి. ఆవిడకి కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని అనిపించి మౌనంగా మాధవిని అనుసరించింది. బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసి మంచం చూపిస్తూ, మీరు పడుకోండి అంది మాధవి. ఆవిడ మౌనంగా మంచం మీద వాలింది. మాధవి తలుపు జారేసి పద అంటూ నీలవేణిని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. నీలవేణి బాబుని మాధవి చేతికిచ్చి తను కట్టుకున్న లంగా గోచీలాగా వెనక్కి దోపి ఓణీని బొడ్లో దోపింది. బాయిలర్లో కాగుతున్న నీళ్లు బకెట్లోకి తోడింది. సరిపడా చన్నీళ్లు కలిపి నూనె గిన్నె, శనగపిండి, జాన్సన్ సోప్ తీసుకువచ్చింది. చుట్టూ చూస్తూ
నాకు కూర్చోడానికి పీట కావాలండి అంది. మాధవి ఒక్క క్షణం చుట్టూ చూసి ఓ మూల గోడకి ఆనించి పెట్టిన ఒక రాయి చూపించి, అది తెచ్చుకో, ఇక్కడ పీటలు ఉండవు. నీలవేణి రాయి తెచ్చుకుని వేసుకుని కూర్చుంది. బాబుని తీసుకుని నేర్పుగా బాబు ఒంటికి నూనె రాసి మర్దన చేస్తూ ఉంటే మాధవి కుతూహలంగా చూస్తూ కూర్చుంది.